ఏం కావాలంట దేవునికి? ఏం కావాలి? ఆయన మాటలను బట్టి నువ్వు నడవాలి. అంతేకాకుండా ఆయనకు నువ్వు భయపడాలి. దేవునికి భయపడాలి. దేవుని కట్టడలను, దేవుని మాటలను విని వాటి ప్రకారంగా నడుచుకోవాలి. దేవుని దగ్గరికి మనం వస్తున్నామంటే మనం అందరం కూడా ఒకే ఆశ, ఏదో ఒక మేలు పొందుకోవాలని, ఏదో ఒక అవసరం తీరాలని దేవుని దగ్గర ప్రమాణము చేసి మనం అనుకుంటాము, ప్రార్థన చేసి ఏదో ఒక మేలు పొందాలని. కానీ దేవుడు అంటాడు, నీ ప్రార్థన వినాలని, దేవుడు నీకు నీ ప్రార్థనకు ప్రత్యుత్తరము దయచేయాలని, నీ ప్రార్థనకు సహాయము చేయాలని దేవునికి తెలుసు. అయితే నీవైతే ఇలా నడుచుకోవాలి, నీకు మేలు కలుగుతుంది. నువ్వు ఇలా నడుచుకోవాలి. ఏమని నడుచుకోవాలి? ఆయనకు భయపడి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకుందు ఉన్న మాటే కాకుండా నిన్ను ఏమడుగుతున్నాడు? నా మాట వినయ్యా, నా మాట ప్రకారముగా నడుచుకోయ్యా, నా కట్టడలను అనుసరించు, నా మాటను నువ్వు జవదాటకుండా దాని ప్రకారముగా నువ్వు నడుచు. నేను ఏం కోరుతున్నా నీ దగ్గర? నువ్వేమన్నా ఇవ్వగలవా? నీ దగ్గర ఏమైనా ఉందా? దేవునికి ఇవ్వగలిగినటువంటిది నీ దగ్గర ఏమైనా ఉందా? ఏమైనా ఉందండి? దేవునికి ఇవ్వగలిగినటువంటిది ఏదైనా మీ దగ్గర ఉందండి? ఏముంది? అంతే. దేవునికి నువ్వు ఇవ్వగలిగినటువంటిది నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆ హృదయ అనుసారమైనటువంటి జీవితం ఎలా ఉండాలంటే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను విని వాటి ప్రకారముగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఆ విధముగా నువ్వు నడుచుకుంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నీకు మేలు చేయాలని ఆశ. ఈరోజు దేవుడు మేలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటే మాత్రమే. దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు నడుచుకోకపోతే మనకు మేలు రాదు. దేవుని యొక్క ఉద్దేశములో జీవించేటువంటి వారికి మేలు అవసరము. ఆ మేలు దేవుడు నీకు దయచేస్తాడు. ఆయన కోరుకునేది ఒక్కటే, ఆయన మాట వినాలి, ఆయనకు భయపడాలి, ఆయన మాట ప్రకారంగా నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలన్నదే దేవుని యొక్క మాట. ఆయనకు ఇష్టమైనటువంటిది అదొక్కటి. నేను ఏమన్నా అడుగుతున్నానా నిన్ను? నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఏమని అడుగుతున్నానా? అడగడం లేదు. కానీ నా మాట విను. ఈరోజు ఒక తండ్రి ఒక కుమార్తెకు చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, బాబు నా మాట విను నాయనా. పోయిన వారం మనం చూసుకున్నాం. తండ్రి తన కుమారునితో బతిమలాడుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నాయనా నా మాట విను. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి నువ్వు వెళ్తావు? ఎక్కడికి పోబాకు. నీకేం కావాలో అన్నీ సమృద్ధిగా ఉన్నది. నా ఆస్తి పంచమంటున్నావు, పంచేస్తాను, కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని ఆయన బతిమలాడాడు. ఈరోజు దేవుడు కూడా అదే మాట అంటున్నాడు. నేను నిన్ను ఏమి కోరుతున్నాను? నా మాట విను. నా మాట విని నా మాట ప్రకారముగా నువ్వు జీవించు, నా కట్టడలను అనుసరించు. నా కట్టలను అనుసరించి నడచమనే కదా నేను నిన్ను అడుగుతున్నాను. అట్లా నడిచినప్పుడు నీకేం కలుగుద్ది? ఏం కలుగుద్ది? మేలు కలుగుద్ది. నీకు మేలు కలగాలంటే దేవుని మాట వినాలి. నీకు మేలు కలగాలంటే దేవునికి భయపడాలి. నీకు మేలు కలగాలంటే దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు. దేవునికి లోబడి జీవించేటువంటి జీవితము అది ఖచ్చితమైనటువంటి జీవితమై ఉండాలి. అందుకే ఇంకొక మాట మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. 13వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి
ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన్ను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హత్తుకొని ఉండాలి. హత్తుకొని ఉండేది ఎంత తెలుసా? హత్తుకొని ఉండేది ఎంత తెలుసా? ఒక బిడ్డను ఒక తల్లి ఎంత ప్రేమతో హత్తుకొని ఉంటుందో, ఒక భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమతో వాళ్ళు హత్తుకొని సంసార జీవితం చేస్తుంటారో, అంతకంటే ఎక్కువగా దేవునిని హత్తుకొని జీవించేటువంటి జీవితం అవసరం. హత్తుకొని జీవించాలి. మరొకసారి చదివితే, మీరు మీ దేవుడైన యెహోవాకు ఏం చేయాలి? ఏం చేయాలి నాన్న? ఏం చేయాలి? లోబడి దేవునికి లోబడేటువంటి వారమై ఉండాలి. లోకములు అందరికీ లోబడతాం. ఎట్లాంటి వాళ్ళకు కూడా లోబడతాం. ఒక రాజకీయ నాయకుడికి లోబడతాం, ఒక ఎమ్మెల్యే గారికి మనం లోబడతాం, గ్రామ పెద్దకు లోబడతాం, చివరికి భార్యకు లోబడతాం, భర్తకు లోబడతాం. కానీ దేవుడు అంటాడు, నువ్వు దేవునికి లోబడాలి. హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడాలి. దేవునికి మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో దాని వలన మనకు మేలే కలుగుద్ది. అందుకంటాడు, నువ్వు నాకు లోబడి ఆయనకే భయపడాలి. దేవునికి మాత్రమే భయపడు వారమై ఉండాలి. భయపడకపోతే దాని వలన మనం మేలు పొందలేము. దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవునిని హత్తుకొని, ఆయన మాటలు విని, ఆయన మాట ప్రకారంగా నడిచేటువంటి వారమై ఉండాలి. అప్పుడే నీకు మేలు కలుగుతుంది. దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడ్డాడు. ఈరోజు మనమందరం ఇక్కడికి వచ్చాం. నీకు ఒక ఆశ, నాకు ఒక ఆశ, ఇంకొకరికి ఒక ఆశ. ఏదో ఒక మేలు పొందాలని, బాగుండాలని, సంతోషంగా ఉండాలని, నేను నా భార్య బాగుండాలని, నేను నా పిల్లలు బాగుండాలని, మా కుటుంబం బాగుండాలని రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి మేము బాగుండాలి, మమ్మల్ని దేవుడు దీవించాలి, మేము మేలు పొందాలి అన్నటువంటి ఆశతో చాలామంది అనుకుంటా. కానీ మేలు పొందాలంటే మేలు ఊరకనే రాదు. మేలు పొందాలంటే ఆ మేలు నీకు ఊరకనే రాదు. దేవుని సన్నిధానంలో ఆయన మాటలు విని, ఆయనకు భయపడి, ఆయన కట్టడలను అనుసరించి, ఆయనకు లోబడి, ఆయనను ప్రేమించి, ఆయనను హత్తుకోవాలి. ఆయన నువ్వు ఎప్పుడైతే హత్తుకుంటావో దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆయన నీకు మేలు చేస్తాడు. ఆయన హత్తుకొని ఉన్నప్పుడు చాలా మేలు చేస్తాడు. ప్రేమ కలిగినటువంటి ఆ జీవితానికి సరైనటువంటి ఆధారం ఏంటంటే దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవునిని హత్తుకొని, దేవుని మాట విని, దేవుని ఆజ్ఞానుసారముగా జీవిస్తూ ఆయనకే ఒక ప్రాధాన్యమైనటువంటి ఒక స్థానాన్ని మనం కలుగు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనే నా అతిశయము, ఆయనే నా ఆరాధన, ఆయనే నా ఆనందము, ఆయనే నా దేవుడు అని దేవుని యందు విశ్వసించాలి. అందుకే ఒక ఆయన అంటాడు, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అంటాడు, చదువుదాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించు. చూసాను, నిష్కపటముగాను సత్యముగాను సేవించాలి. ఎంత గొప్ప భాగ్యం అంటే, కపటం పెట్టుకొని దేవుని దగ్గరికి రావడం అది వేరే విషయం. దానివల్ల ఏదైనా మేలు పొందుదా అని అంటే దాన్ని ఎంత మాత్రమో మనం మేలు పొందలేము. కపటం కదా, కపటముతో కలిగినటువంటి భక్తి దేవుని దగ్గర పనికిరాదు. వేషముతో కలిగినటువంటి భక్తి దేవుని దగ్గర పనికిరాదు. ఏదైనా దేవునికి భయపడి లోబడి జీవించేటువంటి జీవితం మనకు అవసరం. చూద్దాం. పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి
యెహోవానే సేవించుడి. గత జీవితాన్ని వదిలిపెట్టాలి, ఇంకా అది ఆలోచనలోకి రాకూడదు. ఒకే విశ్వాసమైనటువంటి మనసు కలిగి ఉండాలి. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. మనం ఏదన్నా అనుకుంటే ఆ మేలు కలగకపోతే పస్తీ చూడడము, తాయితాలు వేసుకోవడము, ఇంకొకటి చేస్తూ ఉంటారు. ఆ జీవితంలో నుంచి నువ్వు తొలగిపోవాలి, వాటిని విడిచిపెట్టాలంతే. ఆ మనస్సు నీలో ఉండకూడదు, ఆ దురుద్దేశం నీలో రాకూడదు. ఆ పాత జీవితాన్ని మర్చిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క మేలు నువ్వు పొందాలంటే పాత జీవితాన్ని తొలగతోయాలి, దాని నుంచి మనము తొలగిపోవాలి. అప్పుడే మన దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. తొలగదోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి యెహోవాను సేవించుట కీడని నీకు తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో దరి అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురు. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారు, వారి దేవతలను సేవించుట. మీరు ఎవరిని సేవింప కోరుకొనుచున్నారో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరెట్టపోయినా పర్వాలేదు, ఎవరిని సేవించుకున్నా పర్వాలేదు, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవించదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నేను జీవము కలిగినటువంటి దేవుణ్ణే సేవిస్తాం. ఈ దారిని పోతా ఉంటే మనం మాత్రమే కనపడతాం. కానీ వాళ్ళు రకరకాలైనటువంటి వారుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఎవరెట్టపోతే మనకెందుకండి? నువ్వు నేను దేవునిలో ఉండాలంతే. చాలామంది చాలా రకాలుగా మనకు చెప్తూ ఉంటారు. చాలా రకాలుగా మన మనస్సును మార్చగలిగినటువంటి మాటలు వేరు వాళ్ళ కాడ ఉంటాయి. కానీ మనం మారిపోకూడదు, మనం మారడానికి వీల్లేదు, మనం దేవుణ్ణి విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎవరెట్టపోయినా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని గట్టిగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టాటి మనస్సు మనలో ఉండాలి, అట్టాటి ధైర్యం మనలో ఉండాలి, అట్టాటి విశ్వాసం మనలో ఉండాలి. అలాంటి దాన్ని బట్టి దేవుడు కోరుకుంటున్నాడు. నేనేమైనా నిన్ను అడుగుతున్నానా? నాకు భయపడు, నా మాట విను, నన్ను ప్రేమించు, నన్ను హత్తుకో, నాతో ఉండు. ఇంతే కదా నేను కోరుతుండేది. నువ్వేమన్నా ఇవ్వగలవంటే ఏమైనా ఉందా నీ దగ్గర? ఏదీ లేదు. అన్నీ దేవుడు ఇచ్చినటువంటిదే మనకు ఉందంతే. ఈరోజు పిడికడ అన్నం తింటున్నామన్నా అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదమే. మనం ఈరోజు ప్రాణముతో ఉన్నామంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యగారు శ్రీనివాసులు గారు ఎక్కడో పోయి వస్తూ ఉంటే ఆ లారీ వచ్చింది. ఆ లారీ కింద కాలు ఆయన ఏమైనా పెట్టాడా? ఆ లారీ కింద ఆయన కాలు పెట్టాడా? పెట్టలేదు. దాని పాటికి అదే వచ్చింది, కాలు తొక్కేసింది. ఎంత బాధ! జీవితంలో ఇలాంటిది నాకు జరుగుద్దని ఆయనకి తెలుసా? తెలియదు. కానీ ఎంత ఘోరమైనటువంటి ప్రమాదంలో నుంచైనా సరే, దేనిలో నుంచైనా దేవుడు తప్పించగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యగారు త్వరలోనే దేవుణ్ణి నమ్ముకుంటాడు. నాకు నమ్మకమే. ఎందుకనంటే అదంతే, వారికి ఉన్నటువంటి ఏదో ఒక సూచన జరిగినప్పుడే వారి మనస్సు మారిపోద్ది. వారు కూడా దేవుణ్ణి నమ్ముకుంటారని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఇంకొక మాట చదువుకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ
మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీటిని ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలని దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి కొన్ని సంగతులు మన వలన అనేక మందికి బయలుపరచబడాలి. ఈ ప్రజలందరూ తెలుసుకునేలాగన ఒక అద్భుత కార్యం జరుగులాగన దేవుడు ఒక దినము సమృద్ధిగా దీవిస్తాడు. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుందయ్యా? ప్రార్థన జరుగుతుంది. అక్కడికి వెళ్తే ఏమన్నా మనకు మేలు కలుగుద్దా? అవును, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటువంటి ఒక విషయంలో అనేక మంది మారు మనసు రక్షణ పొందడానికి దానంతటికి సాక్ష్యాలు ఎవరంటే సాక్ష్యం ఎవరు? దానంతటికి సాక్ష్యం ఎవరు చెప్పాలి? మనమే సాక్ష్యం. అంతే, మనమే సాక్ష్యం. నాకు మేలు కలిగింది, నీకు మేలు కలుగుతుంది. అంతే. నా పట్ల దేవుడు ప్రేమ చూపి ఆశీర్వదించాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఇంతే మనం చెప్పగలిగింది, ఇంకేం లేదు. కానీ ఒక వ్యక్తి యొక్క మనస్సు, ఒక వ్యక్తి యొక్క ఆలోచన మారిపోవాలంటే మన పట్ల దేవుడు చూపినటువంటి గొప్పతనాన్ని అనేక మంది తెలుసుకునేలాగన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడంతా కంప చెట్లు అంతా రకరకాలుగా ఉన్నది. చెట్లు పోయినాయి, అన్నీ పోయింది, అంతా జరిగింది, మందిరం కట్టగలిగింది, కంచె వేయబడింది అని దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకేం మిగిలింది? దేవుని కార్యాలే మిగిలినవి. అంతే. దేవుడి కార్యాన్ని చేస్తాడు. ఇంత చేసిన దేవుడు ఆ కొంతమందిని పిలుచుకొని రాలేడా? పిలుచుకొస్తాడంతే. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే దేవుడు మనకిచ్చిన ప్రాణం గట్టిగా ఉంటే కొంతకాలం తర్వాత అయినా మనం చూస్తాం. దేవుని యొక్క బలము, దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తాం. మన పట్ల దేవుడు చూపినటువంటి ప్రేమను బట్టి. అందుకే అంటాడు, మొదట మనము భయభక్తులు కలిగి నడుచుకునేటువంటి వారమై ఉండాలి. మరొకసారి చదువుదాం 27వ వచనం. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును నేను ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు చాలు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు నిలుపుటకు ప్రజలందరూ చూసేటువంటి ఆ గొప్ప కార్యం ప్రజలందరూ చూస్తుండగా దేవుని గొప్పతనము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క అద్భుత కార్యములు గొప్పవే. ఏలియా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. కానీ 450 మంది ప్రవక్తలు, అన్య దేవతల యొక్క ప్రవక్తలు ఎంతమంది? 450 మంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 450 మంది ప్రవక్తలు కలిగినటువంటి వాళ్ళు. కానీ ఆ 450 మంది ప్రవక్తలకు వ్యతిరేకంగా ఏలియా ప్రవక్త మాత్రమే నిలబడిపోయాడు. ఏలియా ప్రవక్త మాత్రమే నిలబడిపోయాడంటే ఆడు ఇంకెవరు ఈయనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. కానీ ధైర్యంగా నిలబడిపోయాడు. నా దేవుడు గొప్పోడు, నా దేవుడు కార్యం చేస్తాడు, ఈ ప్రజలందరూ చూసి నమ్మాలి. ఆయన ఆలోచన అదొక్కటే. ఎవరి ఆలోచన? ఏలియా ఆలోచన. ఈ ప్రజలందరూ నమ్మాలి అంతే. నా గొప్పతనం కాదు, నా దేవుని గొప్పతనము చూసి వీళ్ళందరూ నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. 450 మంది ప్రవక్తలు అవతల పక్క ఉన్నారు, ఈయన ఒక్కడే యువతల పక్క నిలబడ్డాడు. కానీ వారికి ఒక పందెం అంటే ఛాలెంజ్కి వచ్చేసేసారు. ఏమంటున్నారంటే, ఒక ఎద్దును తెచ్చి బలిపీఠము కట్టి దానిపైన కట్టెలు పేర్చి ఈ ఎద్దు మాంసమును వధించి దాని మీద పెట్టాలి, ఆకాశము నుంచి అగ్ని కురవాలి, ఈ మాంసమంతా కూడా దహన బలి అయిపోవాలి. మీ దేవుడు అలా చేస్తే ఆయనే నిజమైనటువంటి దేవుడు. వినాలి,
ఆయనే నిజమైనటువంటి దేవుడు, అలాగనక చేస్తే మా దేవుణ్ణి వదిలిపెట్టి మీ దేవుణ్ణి నేను ఒప్పుకుంటాను. ఒకవేళ అది చేయకుండా మా దేవుడు గనక ఆ కట్టెలు పేర్చి ఎద్దును వధించి దానిపైన మాంసము పెట్టి ఆకాశము నుంచి అగ్ని కురిచి ఈ దహన బలి గనక దహిస్తే మా దేవుణ్ణి మీరు నమ్ముకోవాలి. మా దేవుణ్ణి మీరు నమ్ముకోవాలి. ఛాలెంజ్ ఈరోజు నువ్వు నేను లోకములో ఒక ఛాలెంజ్ అంతే. మీ బంధువులతో కావచ్చు, మా బంధువులతో కావచ్చు, లోకంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రీనివాస నాయుడు ఏంది అడిగి పోతాడు, ప్రార్థనకు వెళ్ళిపోతాడు, మా గుడికి రాడు, మా కాడికి రాడు అనుకుంటారేమో. అనవసరమా మాటలు, వాళ్ళు లెక్క కూడా పెట్టుకోకూడదు. ఏమైనా అనుకోని వాళ్ళు, మన దారే ఒకటి, మన మార్గమే ఒకటి. ఈ ఏలియా గారు చెప్పేశారు. దేవుని స్తోత్రం. చదువుదాం ఆ మాట. 1వ రాజులు చూద్దాం. 1వ రాజులు 18వ వచనం, ఒకసారి 18వ అధ్యాయం చూడమ్మా. 18వ అధ్యాయము 18వ వచనం చదువు. నీవును 2వ రాజులు చూడు. 2వ రాజులు 18వ అధ్యాయం చదవాలి. ఉన్నారు. ఆ 450 మంది ప్రవక్తలను ఆయన పెంచి పోషిస్తున్నాడంట. యెజబెల్ రాణి 450 మందిని పెంచి పోషిస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. కానీ దేవుని యొక్క కృపలో చూద్దాం. 21వ వచనం, 22వ వచనం చూద్దాం. ఏలియా వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు నేను ఒక్కడే ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 470 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఈడి వారు వాటిలో ఒక దానిని కోరుకొని దాన్ని తునకలుగా చేసి ఆ కింద అగ్ని ఏమీ లేకుండానే దానిని కట్టెల మీద ఉంచవలయను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవుని పేరుని బట్టి ప్రార్థన చేయుడి. చాలు. ఇక్కడ పందెం, ఛాలెంజ్ వచ్చేసింది వాళ్ళిద్దరికి. 450 మంది ఒక పక్క, మనిషికి ఒక దెబ్బ కొట్టి ఏలియా చచ్చిపోతాడు. కానీ ఆయన దేనిని బట్టి ధైర్యంగా నిలబడాడు? దేవుణ్ణి బట్టి మాత్రమే ధైర్యంగా నిలబడిపోయాడు, అంతే. కానీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వారితో అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ చదువుదాం. 29వ వచనం. అప్పుడు ఏలియా, ఒక నిమిషం, దేవునికి స్తోత్రం కలుగునగాక. 26వ వచనం చూద్దాం. 26వ వచనం. వారు ఎద్దును తీసుకొని వచ్చి సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి
ప్రార్థన చేసిరి కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడు ఎవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్దా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ రోజు గంతులు అది వేరే, కానీ ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక బొమ్మను పెట్టో ఇంకొకటి పెట్టో ఇప్పుడు డీజే పెట్టేసి ఇక డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ డ్యాన్సు ఈ డ్యాన్సు ఇంకొక డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఆ బయలు యొద్దకు వచ్చేసి ఇక ఎగరడానికి మొదలు పెట్టారంట. కేకలు పెట్టి కేకలు పెట్టి కేకలు పెట్టి కేకలు పెట్టి అంత కేకలు పెట్టా ఎవరు పలకరించేవాళ్ళు లేరంట. తర్వాత డ్యాన్స్ చేసేసారు. అయిపోయిన తర్వాత మధ్యాహ్నము కాగా ఏలియా వాడు, చూడండి ఈ మాటలు నువ్వు చెప్పడానికి భయపడిపోతాం కదా. ఆయన అంటున్నాడు వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలయ్యండి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని చాలు. ఇక్కడ ఏం చేశాడు, ఎగతాళి పట్టించేస్తుంటే వాళ్ళకి ఏమి దిక్కు దోచడం లేదు. ఎంతమంది 450 మంది నిలబడి ఉండరు, దిక్కు దోచడంలే. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడిని మీరు లేపాల్సి వస్తుందేమో, మీ దేవుడు మరి నిద్రపోతున్నాడేమో, మీరు లేపండి, గట్టిగా కేకలేయండి. ఆయన వినిపడ్డం లేదేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, బండిలో పోతున్నాడేమో, ఫోన్ వినపడదు అంటాం కదా, అట్ట అయిపోయింది. కానీ ఎంత చేసినా కానీ ఏం జరగలేదు. తర్వాత ఏం చేసుకున్నారు చూద్దాం కింద. వారు మరి గట్టిగా కేకలు వేయిచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో దేహములను పోసుకొని, ఎందుకో రక్తం కాల్చి పెడుతుందంట. రక్తం ఎగరడమో కేకలేయడమో రక్తం కారిపోతుంది. ఓ ఇక విచిత్రమైపోయిందా వాళ్ళందరికీ, ఏం అర్థం కాలే. ఎంత చేసినా ఊపిరి లేదు, తాపిరి లేదు. జీవము కలిగినటువంటి దేవుడు కాదు కనుక అక్కడేం కనిపించడం లేదు. కానీ ఇంతైనా సరే ఏమీ జరగలేదు. తర్వాత అంటున్నాడు ఏలియా, ఇంక చాలు, మీరు చేసిన కాడికి చాలు, ఇక నా యొద్దకు రండి. చూడండి వాళ్ళు ఎంతగా చేశారనేది కొన్ని మాటలు చెప్తాను, చదువుదాం. 31వ వచనములో యెహోవాకు ప్రత్యక్షమై నీ నామమున ఇశ్రాయేలులని వాగ్దానములను చూడండి, 12 రాళ్ళు తెచ్చి 12 రాళ్లను బాతి అక్కడ బలిపీఠమును ఏర్పాటు చేశాడు. రాళ్లతో బలిపీఠం కట్టాడు. ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికలు పట్టునంత లోతుగా గంధకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా బేర్చేసి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూస్తుండగా, మీరు ఇక్కడ చూడండి, వాళ్ళు పోసుకున్నప్పుడు ఏమీ లేదు, నీళ్లు పోయలేదు, నిప్పులు పోయలేదు, ఏమీ లేదు. కానీ వారేమో ఎలాగోలాగా చేశారు, కానీ అయినా అది దహించగేటువంటి పరిస్థితి. ఇక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ చెప్తున్నాడు. చాలామంది అంటారు, చాలామంది రకరకాలుగా గారడీ ఉండదేమో వీళ్ళ దగ్గర అంటారు కూడా. ఒకవేళ అనుకుంటే ఈయనేం చేశాడు తెలిసిన, అట్లా కాదు, ఒక 4 తొట్లు తేండి, బట్టి నిండా నీళ్లు నింపండి, ఆ తొట్లను ఆ నీళ్ళను అన్నిటి ఈ బలిపీఠం మీదంతా, అంటే మాంసం మీద, కట్టెల మీద, కింద రాళ్ళు మొత్తం తడపండి అని చెప్పాడు. తర్వాత
తడిపేసి ఇంకా నీళ్లు నింపి మాంసం మీదను కట్టెల మీదను రెండవ మారు చేయుడని చెప్పగా రెండో మారును అలాగే పోసేశారు, మూడవ మారును అలాగే పోసేశారు. ఆ నీళ్ళు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు పెద్ద ఆయన ఒకవేళ అంటాడేమో, పాస్టర్ నీ దగ్గర ఏదో గారడి విద్య ఉన్నట్టు ఉన్నది కదా, మంత్రం ఏదో ఉన్నట్టు ఉన్నది అంటాడేమో. అందుకు ఆయన ఏం చేశాడంటే నీళ్లు పోసి గందరగోళంగా చెత్త తడిపేశాడు మొత్తం. ఎందుకనంటే అడ్డం తిరిగాడు. ఎవడు ఒక్కడైనా అడ్డం తిరగతాడు. అయిపోయిన తర్వాత ఇదంతా మాకు తెలియదు అనేవాడు కూడా కొట్టడు. అందుకు మొత్తం తడిపేసేశాడు. తడిపేసిన తర్వాత తడిపేసి ఇప్పుడు అంటున్నాడు, చూద్దాం. తడిపేసిన తర్వాత సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి, చూడండి ఇప్పుడు చేస్తున్నాడు. అంతసేపు ఈయన ఆడున్నాడు తెలుసునా, బలిపీఠం అని కట్టబడింది కదా, దాని దగ్గరికి పోలే. అంతా వీళ్ళే చేస్తుండ్రు, నీళ్లు పోస్తుండ్రు, తడిపేశారు, అన్నీ చేసేశారు. అంత ఓళ్ళ చేతనే చేయించాడు. కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు కనుక అటు చేస్తే ఏమంటే, రమేష్ లేలే సార్ అది నీళ్ళతో పగిలిపోయే బాంబు పెట్టుంటారు, అది పగిలిపోయి నిప్పు వచ్చింది తగిలిపోయింది అంటడేమో కదా, అందుకని దూరంగా నిలబడి మీ ఇష్టం వచ్చినట్టు చేయమని అనేసారు. అంతా చేసేసిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చేసి ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈలాగు ప్రార్థన చేసెను యెహోవా అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడనై ఉన్నానని, ఈ కార్యములన్నయో నీ సెలవు చేత చేసి తిననియో ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించము, యెహోవావైన నీవే దేవుడువని ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించి ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దయించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసిన. చప్పట్లు కూడా దేవుని మైపరుచుకుందాం, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్యం కదా. రాళ్ళు బూడిదైపోయాయి, రాళ్ళు కాలిపోయాయి, ఆ కందకమంతా కాలిపోయింది, నీళ్లు ఆరిపోయినాయి, మాంసం బూడిదైపోయింది, కట్టెలు బూడిదైపోయాయి, కానీ అంతా కాలిపోయింది. ఆయన ఒక్క మాట అంటాడు, ఈ ప్రజల హృదయమును నీ తట్టు తిరిగేటట్లు. ఈరోజు దేవునికి స్తోత్రం, మన మధ్యలో ఉన్నటువంటి రాయనతుల శ్రీనివాయ్ గారు, అలాగే పెద్ద ఆయన, ఈరోజు వారి హృదయము దేవుని తట్టు తిరగాలి. ఆమేన్. ఈరోజు వాళ్ళు మారు మనసు పొందాలి. దేవుని యొక్క కార్యము అంత గొప్పదిగా ఉంటుంది, కానీ ప్రజలు మనల్ని చూసి విశ్వసించులాగానే ఉండాలి. ఆయన 450 మంది ప్రవక్తలతో ఛాలెంజ్ మాట్లాడుతున్నారు. నీకుంది ఆ దమ్ము, నాకుంది ఆ ధైర్యము. పిరికి వాళ్ళం దేనికో ఒకదానికి పిరికితనం చేస్తాం. ఈ పరిసర ప్రాంతం అంతా దేవుని కోసమే నేను సిద్ధపడ్డాను, ఏమైనా పర్వాలేదు అనుకున్నాను. కానీ నేను నిలబడిన దానిని బట్టి దేవుడు దాన్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. అయ్యగారితో అందరితో కలిసి నేను బాధపడ్డాను. ఆ ముందు పక్క స్థలము ఎలా ఏందనంటే, మీరందరూ అదంతా ఏం కాదులే ప్రార్థన చేద్దామన్నారు.
మేము కూర్చొని నిలబడుకొని మాట్లాడుతున్నాం. ఆ కొంచెం స్థలం వల్ల మనం కొంచెం ఇబ్బంది పడిపోతామని. కానీ ఆ కొంచెం స్థలము ఇబ్బంది పరిచే వాళ్ళు ఎవరూ లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు లేరు, ఇంకంతే. నాకు తెలిసిన కాదు, ఇంకెవ్వరు ఏం చేయలేరు, దేవుడు తప్ప. ఆ దేవుని మీద ఆధారం అంతే. మనుషులది ఏముందండి, మనుషులు ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. కానీ దేవుడు శాశ్వతంగా ఉండేటువంటి వాడు, అంతే. దేవుని ఆశ్చర్య కార్యము ప్రజలందరూ చూచేటట్టుగా ఆ కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయ్యగారు మారుమనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని రాజ్యంలో మీరు ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. అదే మా ఆశ. శ్రీనివాసులు గారు, మీరు కూడా పూర్తి విశ్వాసంతో ఉండాలి. మరి దేవుని యొక్క కృపను బట్టి రహస్యమైనటువంటి పాపానికి మనం వెళ్ళకూడదు. ఎందుకనంటే దేవుడు మనకు ఏమి చేయాలంటే చేసేస్తాడు. ఈ లోకంలో ఎంత మనము సంపాదించుకున్నా, ఎంత సుఖ భోగాలతో ఉన్నా ఇవన్నీ వేస్ట్. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా పెంచి పోషించాలో, ఎలా కాపాడాలో దేవునికి తెలుసు, కానీ మనకేం తెలీదు. మనము ఆశపడే వాళ్ళమే, కానీ ఆశను తీర్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకోసము ఆశ్చర్యమైనటువంటి కార్యం దేవుడు ఒక్కడే చేస్తాడు. ఏదైనా సరే దేవుడు మాత్రమే మహిమ పొందులాగనా కార్యాలు జరిగిస్తారు. అది లోకములో ఉన్న ప్రజలందరూ చూసి సంతోషించాలి. చివరిగా చదివి ముగిచ్చేసేస్తాను, చూద్దాం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. మాట మారిపోయేసింది కదా. వారి నోటి గుండా వస్తుందంట. చూసేవాళ్ళు అంటున్నారంట, ఈ దేవుడు బయలు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని వాళ్ళు సాగిలపడి నమస్కారం చేశారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రజలందరిలో మార్పు వచ్చేసింది. ఎంతమంది చేశారు అక్కడ కార్యం? ఎంతమంది చేశారు? ఎంతమంది చేశారు? ఎంతమంది చేశారు? ఒక్కడే చేశాడు, ఒక్కడే చేశాడు. కానీ ఆ ఒక్కడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటల ప్రకారముగా నడుస్తున్నాడు కాబట్టి ఆయన కోరుకున్నది దేవుడు నెరవేర్చాడు. ఆకాశము నుంచి అగ్ని కురిపించి ఆ దహన బలిని దహింపచేసి విగ్రహారాధికులుగా మూఢత్వములో ఉన్నటువంటి వారిని ఆ క్షణములో దేవుడు వారి నోటికుండా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని దేవుణ్ణి స్తుతిస్తూ సాగిలపడి నమస్కారం చేశాడు. హల్లెలూయా. అంత గొప్ప ఆశ్చర్య కార్యము చేయగలిగిన వాడు మన దేవుడు. మన దేవునికి సాటి ఏదీ లేదు, ఏదీ రాదు, ఏదీ చేయదు. ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు, ఆయనే సర్వ అధికారం కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా.